స్వాతంత్ర సంబరాల కోసం గోల్కొండ కోట ముస్తాబవుతోంది. ఈసారి గోల్కొండ కోట మీదే త్రివర్ణ పతాకం ఎగురవేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి సీఎం హోదాలో గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు. ఇందుకోసం గోల్కొండ కోట ముస్తాబవుతోంది. అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత గోల్కొండలో ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి పర్యవేక్షించారు. అంతేకాదు ఒక్కవేళ వర్షం వచ్చినా వేడుకలకు హాజరయ్యే వాళ్ళు తడవకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు, పార్కింగులపైన దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా సాంస్కృతిక బృందాల ప్రదర్శన ఉండబోతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం గోల్కొండ ఏ విధంగా ముస్తాబవుతుంది? ఎటువంటి ఆదేశాలు జారీ అయ్యాయి? ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలోనే అమెరికా పర్యటన ముగించుకొని శాంతికుమారి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే వెంటనే గోల్కొండకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఏర్పాట్లకు సంబంధించి కళానృత్యాలు కావచ్చు, మిగతా ఏర్పాట్లన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేవా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే మొదటి కార్యక్రమం ఇది కాబట్టి ఘనంగా నిర్వహించాలని చెప్పి కూడా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. తనతో పాటు డీజీపీ జితేందర్, అలాగే ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న శివధర్ రెడ్డి, మిగతా కమిషనర్లు వాళ్ళంతా కూడా పాల్గొన్నారు. మొత్తానికి ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలనేది వాళ్ళ ఉద్దేశం. ఈ క్రమంలోనే ఏర్పాట్లకు సంబంధించి పటిష్ట బందోబస్తు, వీవీఐపీలు కోసిన విధంగా చీరలు కావచ్చు, మిగతా ఎవరైతే సందర్శకున్నారో వాళ్ళని కూడా అక్కడ కూర్చునే విధంగా వాళ్ళకు కూడా ఏర్పాట్లు, ఏ ఒక్కటి కూడా ఏర్పాట్లలో లోటుపాట్లు రాకుండా కూడా చూడాలని చెప్పి ఆదేశాలు పేర్కొన్నారు. మళ్ళీ కూడా ఒక 15th ఆగస్టు ముందు రోజు కూడా మళ్ళీ కూడా సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఈలోపు రేవంత్ రెడ్డి కూడా అమెరికా, దక్షిణ కొరియా పర్యటన నుంచి హైదరాబాద్ కూడా అన్నారు. తను కూడా ఎయిర్పోర్ట్లకు సంబంధించి మంత్రులతో కూడా ఒకసారి చర్చించి, సీఎస్ తో కూడా చర్చించి ఏర్పాట్లకు సంబంధించి పకడ్బందీగా ఉండాలి, ఎక్కడ లోటుపాట్లు రాకూడదు, ప్రభుత్వం పైన అసలు విమర్శలకు రాకూడదనే ఉద్దేశంతో మాత్రం ఆగస్టు 15 ఏదైతే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆ వేడుకలు మాత్రం ఘనంగా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.